నిన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన మొదటిసారి గుంటకల్ పర్యటనలో పాత్కో చెరువు మరియు గుంటకల్ వాల్మీకి సర్కిల్ మరియు ఇతర ప్రాంతాల్లో ప్రసంగిస్తూ కొన్ని మాట్లాడడంలో తప్పుగా మాట్లాడాడు. వాటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మాట్లాడుతూ, తమ్ముడు, నేను రౌడీని కాను, అయితే రెడ్డికి భయం ఎలా ఉందో చూపిస్తా అంటూ, నేను రౌడీని కాదంటూనే మీసాలని తిప్పుతూ మరి రెడ్డికి భయం కలిగించేలా చేస్తున్నాడు. అంటే జయరాం గారు గుంతకల్ కాన్స్టిట్యున్సీ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ అన్ని పార్టీ వాళ్ళు కూడా అన్నాదమ్ముళ్ళ స్నేహభావంతో కలిసిమెలిసిపోతారు. ఎలక్షన్ తర్వాత ఎలక్షన్లో ఎవరిది వాళ్ళు ఎలక్షన్ చేసుకుంటారు. తర్వాత మంచి ఫ్రెండ్స్ లా కలిసిపోతారు. అది గుంటకల్ సంస్కృతి. ఆదోని ఎమ్మెల్యే ఏదైనా ఉంటే నువ్వు ఆదోనిలో మాట్లాడుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఆయనకి ఏదో బంధుత్వాలే ఉన్నాయనుకో. బంధుత్వాలు ఉంటే ఏం మాట్లాడతావు వచ్చి? మీ అన్నాను మీ తమ్ముని ఇంట్లో ఏదో ప్యాకెట్లాడిస్తారంట. మాకైతే మాకు తెలియదు ప్యాకెట్లాడిచ్చిండేది, కానీ మీ మీద రైడ్ చేసి నీకు ఆ రోజు ఈ కార్డ్స్ దొరికి నీ కార్డ్స్ అడిచే మంత్రి అని ఇంకోటి అని కూడా చెడ్డ పేరు వచ్చింది అనేటువంటి విషయం నీకు వచ్చింది. కానీ మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి మంత్రి స్థాయిలో ఉన్న మీద నీ మీద రైడ్ చేసిన వాళ్ళు మంత్రి ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే మీద వాళ్ళ కుటుంబం మీద రైడ్ చేయలేకపోయారా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. పోతే జయరాం గారికి ఒకటే విజ్ఞప్తి చేసేది, మరి వెంకటరామరెడ్డి ముందు జితేంద్ర గౌడ్ కానీ, అంతకుముందు మధుసూదన్, నీలావతి, సాయినాథ్ గౌడ్ తదితర ఇంకా 5 ఆపకపోతే మన పత్తి రాజగోపాల్, వెంకటరామయ్య దాకా మేము దగ్గరుండి చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏ ఎమ్మెల్యే కూడా మీసాలు తిప్పింది లేదు, ఎవరిని దౌర్జన్యం చేసింది లేదు. అందరూ శాంతియుతంగా గుంతకల్ పట్టణానికి డెవలప్మెంట్కి ఉపయోగపడ్డారు. అందరూ కూడా ఎలక్షన్ వరకు ఎవరు ఎలక్షన్లు వాళ్ళు చేసుకొని పోయి ఎలక్షన్లు అయిపోతేనే అంతెందుకు కౌంటింగ్ జరిగే రోజుల్లో కూడా కౌంటింగ్ జరిగి ఎవరైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళ దగ్గర పోయి ఓడిపోయిన వాళ్ళు సెకండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ అని చెప్పి వెనక్కి వచ్చేటువంటి సాంస్కృతిక కలిగినటువంటి గుంతకల్ పట్టడము. దయచేసి మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు, లేని పోనివి ఇంకోటివి మీరు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తగా కొంచెం ఎవరు కామెంట్ చేయకోకున్నట్ల గౌరవంగా మాట్లాడవలసిందిగా ఈ సభాముఖంగా జయరాం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీసాలు తిప్పి మా రెడ్డికి భయం చూపిస్తానంటే మరి మా రెడ్డికి మీసాలు లేనట్లు మరి గుంటకల్ ప్రజలు మీ మీసాలు తిప్పడం చూసి గుంటకల్ ప్రజలు ఎంత భయభ్రాంతులు అవుతారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఇకపోతే ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు ఒక పాత్కో చెరువు దగ్గర మాట్లాడుతూ పాత్కో చెరువుని చూపించి నేనుంటే ఇక్కడ అందరి నివారించి వెంటనే వాటర్ తెస్తా ఉంటేని ఈ చెరువులను నింపుతా ఉంటేని ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చావు. అసలు అందరి నివారేటువంటి కెనాలను తెచ్చిండేదే గౌరవ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు
ఆ నీటిని కూడా అలాట్మెంట్ చేయడంలోన మరి రాజశేఖర రెడ్డి గారు జీవోని అనేటువంటి ఒక విషయాన్ని మర్చిపోకూడదు. నువ్వు మాట్లాడుతూ ఏదైతే పాతకో చెరువు నుంచి నీళ్లు తెస్తుంటని చెప్తున్నావో, నేను మంత్రిగా ఉండి నేను ఎంతటి వీరుడో చెప్పుకోవడానికి అందరి నివా నుంచి నేను ఆలూరుకి ఎట్లా తీసుకోపోయినానో చూడండి వాటర్ అనేటువంటి మాట చెప్పావు. గుంతకల్ పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ గమనించాల. ఆయన చెప్పినటువంటి మాటలో ఏదైతే ఉందో, మనకి తుంగభద్ర నుంచి వస్తున్నటువంటి జిఎస్బిసి గుత్తి సబ్ బ్రాంచ్ కెనాల్కు పోయేటువంటి అందరి నివా వాటర్ సుమారు 60 క్యూసెక్కులు వాటరు మన మీద పారుతున్నప్పుడు, మన ఎస్ఎస్ ట్యాంక్ పక్కన పోతున్నప్పుడు ఎస్ఎస్ ట్యాంక్ కూడా సుమారు ఒక 30 క్యూసెక్కులు అలాట్మెంట్ ఉంది. ఈయన చేసినటువంటి తప్పు పని వలన ఎప్పుడైతే అంద్రి నివాకి డోర్ ఓపెన్ చేసి రిటర్న్ లో వాటర్ తీసుకోపోయాడో, గ్రావిటీ దెబ్బతిని తుంగభద్ర వాటరు మంచి వాటర్ గుంతకల్ పట్టణానికి లేకుండా చేసినటువంటి వ్యక్తి జయరామే. అంటే నిన్ను వ్యతిరేకించే టీడీపీ వర్గం వారు భారీ ర్యాలీ జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్లోగన్స్, వాళ్ళు ఏదైతే అవలంబించినటువంటి వాళ్ళు ఉపన్యాసంలో మాట్లాడినటువంటి మాటలే మేము పబ్లిక్ తెలియజేశాం తప్ప మా స్వతహాగా మేము మాట్లాడలేదని చెప్పి కూడా నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నువ్వు ఎక్కడ కానీ నా గురించి అవి మాట్లాడేది ఇవి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా అవసరం అంటే మాట్లాడతాం. మా గురించి మా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే, ఇంకోసారి మాట్లాడితే మేము కూడా రిపీట్ గా అదే స్థాయిలో నీకు సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పార్టీలో మారక ముందు నీ గురించి చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు ప్రదర్శిస్తాము, చూడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. పక్క రాష్ట్రంలో మంత్రులు తెచ్చి అమ్ముతాడు, కబ్జాలు చేస్తాడు. ఈ యొక్క కర్నూలు జిల్లా నుంచి మొత్తం వలసలు పోతా ఉంటే ఆయన కార్మిక శాఖ మంత్రి వలసలు మాత్రం ఆపలేడు. ఈ తమ్ముళ్ళు మంత్రులుగా మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి విషయాలు ఇన్న తర్వాతనే మేము ఏమైనా కొన్ని కామెంట్ చేసింటాం తప్ప మా స్వతగా కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.